హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఈ సృష్టిలో సకల ప్రాణుల్లో ఉత్తమ జన్మ ఏదో తెలుసుకుందాం మనము. అలాగే ఈ సృష్టిలో సకల ప్రాణుల్లో ఉత్తమ జన్మ మనిషి జన్మయే. ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం ఈ దేహం. ఒకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, నారాయణ, నాకో సందేహం ఉంది, తీర్చవు అని అడిగాడు. ఏంటి నారద అన్నారు. ఏమీ లేదు స్వామి, భగవంతుని ప్రార్థించి జనం తరిస్తారు. కానీ నాలాంటి సాధు సన్యాసులు మహర్షుల వల్ల ఈ ప్రాణులకి ఏం లాభం కలుగుతుంది? వారు ఎలాంటి ఫలాన్ని పొందుతారు అని అడుగుతాడు. నారదుని ప్రశ్నకు భగవంతుడు మనసులోనే నవ్వుకున్నాడు. నారద, ఈ విషయాన్ని నీవే స్వయంగా చూసి తెలుసుకో. భూలోకానికి వెళ్ళి మురికి కూపంలో ఉన్న ఒక పురుగును ప్రశ్నించు అన్నాడు. వెంటనే నారదుడు ఆగమేఘాల మీద ఆ క్రిమిని సమీపించి, చూడు, నేను త్రిలోక సంచారి అయిన నారదుణ్ణి. నాలాంటి ముని దర్శనం వల్ల నీకేమి లాభం కలిగింది అని ప్రశ్నించాడో లేదు, అది హఠాత్తుగా ప్రాణం విడిచింది. పాపం బాధపడుతూ వైకుంఠానికి వెళ్ళి, స్వామి, నా ప్రశ్నకు ఆ క్రిమి జవాబు ఇయ్యకుండానే ప్రాణం వదిలింది అని దిగులుగా అన్నాడు. నారద, ఏం పర్వాలేదు, అదిగో అక్కడే ఎగురుతున్న కప్పను అడుగు అన్నాడు విష్ణుమూర్తి. ఆ కప్పను సమీపించి ఇలా ప్రశ్న వేశాడో లేదో, అది కాస్త హరిమని ప్రాణం విడిచింది. కంగారుగా మళ్ళీ విష్ణువుని సమీపించాడు. అబ్బబ్బా నారద, దేవర్షినికి ఇలా కంగారు పడతావేంటి అని అక్కడే కూర్చున్న పావురాయిని అడుగు అన్నారు. పావురము ఆ ప్రశ్న వినగానే ప్రాణం కోల్పోయింది. అలాగే నారదుడి ప్రశ్న వింటూనే ఆవు దూడ కూడా నిర్జీవుగా మారతాయి. నారదుడు ఇలా అకాల మృత్యువాత పడ్డ వాటిని చూసి తట్టుకోలేక, హేం పంకజనాథ, ఏమిటి పరీక్ష? నా మీద నీ కోపాన్ని చూపు, కానీ అన్యం పుణ్యం ఎరగని ఆ ప్రాణుల్ని ఎందుకు చంపుతున్నావు అని లబలబలాడాడు. అమాయకంగా విష్ణువు మొహం పెట్టి, అయ్యో నారద, అనవసరంగా నా మీద అభాండాలు వెయ్యకు. సరాసరి నీవు ఆ రాజుకు పుట్టిన చిన్నారి బాలుని ప్రశ్నించు అని అన్నాడు. స్వామి, రాకుమారుడు చనిపోతే నాకింక పుట్టగతులు ఉంటాయా అని అడిగాడు. నీవే స్వయంగా ఏం జరుగుతుందో చూడు అన్నాడు స్వామి. తన రాజప్రసాదానికి వచ్చిన నారదుని భక్తి గౌరవాలతో రాజు ఆదరించి తన చిన్నారి శిశువును చూపాడు. సందేహిస్తూనే ఆ పసివాణ్ణి ప్రశ్నించాడు. ఆ శిశువు ఇలా అన్నాడు, మహర్షి, నేనే ఆ పురుగుని, కప్పని, పావురాన్ని, అలాగే ఆవు దూడను కూడా. మీ దివ్య దర్శనంతో క్రిమి నుంచి ఇలా మానవ జన్మ ఎత్తి రాకుమారునిగా పుట్టాను. మీ సందేహం తీరిందా అని అడిగాడు ఆ బాలుడు. ఆనందంగా నారాయణ అంటూ కదిలాడు నారదుడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe.